ఈ చలికాలంలో వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఏదైనా చట్నీ కలుపుకొని తింటే ఇంకేం కావాలండి. నోటికి రుచి, ఒంటికి బలం. అలాంటి ఒక చట్నీ గంగవల్లి కూర చట్నీ అండి. ది బెస్ట్ కాంబినేషన్ అండి రైస్ తోటి. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని, మై డైలీ కుకింగ్ బ్లాగ్. ప్యాన్లో 1 టీ స్పూన్ అంత పల్లి నూనె తీసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టీ స్పూను జీలకర్ర, అలాగే ఒక 12 ఎండుమిరపకాయలు. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో మంచిగా దోరగా వేయించుకోండి. ఇవి ఎంత చక్కగా వేయితే మనకి చట్నీ అనేది అంత టేస్టీగా ఉంటుంది. అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మంచిగా వేయించుకున్నానండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము, చల్లారుతుంది. ఈలోపు కడాయిలోకి ఒక 2 టీ స్పూన్స్ అంతా పల్లి నూనె తీసుకున్నాను. ఇది 350 గ్రామ్స్ ఉందండి గంగవల్లి కూర. ఓన్లీ ఆకులు తుంచి పెట్టుకున్నాను నేను. సో అదంతా కూడా కడాయిలోకి వేసుకొని హై ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలండి. ఒక 2-3 మినిట్స్ హై ఫ్లేమ్లో వేయించుకున్నాక మూత పెట్టి మంచిగా మగ్గించుకుందాము. ఈ ఆకుకూరలో వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. సో మనకి ఆ వాటర్ అంతా కూడా రిలీజ్ అవుతుంది, ఆకు అనేది కూడా దగ్గరికి పడిపోతుంది. సో ఈ వాటర్ కంటెంట్ అంతా కూడా మనకి డ్రై అయిపోయే వరకు లో ఫ్లేమ్లోనే మూత లేకుండా ఇంకా మనము కలుపుతూ వేయించుకోవాలండి. తర్వాత మనం ఏదైతే వేయించి పెట్టుకున్నాం కదా ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకసారి గ్రైండర్ జార్లోకి వేసుకొని చక్కగా పొడి అయిపోయేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి మంచిగా ఇది పొడి అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఆకుకూర ఏదైతే ఉందో అది కూడా దీంట్లోకి వేసేసుకుందామండి. అలాగే కాస్తంత చింతపండు, చాలా తక్కువ అండి, ఎక్కువ అవసరం లేదు. అలాగే కాస్తంత తగినంత ఉప్పు వేసుకొని పల్స్ మోడ్లో మనము దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి. జస్ట్ ఒక 2-3 పల్సెస్ ఇచ్చుకుంటే చాలు, మనకి చాలా ఈజీగా ఇది గ్రైండ్ అయిపోతుంది. సో దీనికి ఒక తాలింపు పెట్టుకుందామండి. కడాయిలోకి ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ పల్లి నూనె తీసుకుంటున్నాను. దాంట్లోకి ఆవాలు, జీలకర్ర, ఒక 2 ఎండుమిరపకాయలు, అలాగే కాస్తంత కరివేపాకు, ఇంకా చట్నీ అన్నాక ఇంగువ మస్ట్ కదండి. ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని చక్కగా తాలింపు దినుసులు అన్నీ కూడా దోరగా వేగిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా చట్నీ, అది తాలింపులోకి షిఫ్ట్ చేసేసుకుని మంచిగా కలుపుకుంటే మనకి తాలింపు ఫ్లేవర్ అనేది చట్నీకి బాగా పట్టుకుంటుందండి. చాలా చాలా బాగుంటుందండి, డెఫినెట్గా ట్రై చేయండి. ఈ ఆకుకూర అనేది ఒక లో క్యాలరీ ఇంకా హై ఫైబర్ వెజిటబుల్ అనమాట. సో మనము తిన్న తర్వాత చాలాసేపటి వరకు మనకి ఆకలి అనేది ఉండదు. సో వెయిట్ లాస్ చేసుకోవాలనుకున్న వాళ్ళకు కూడా ఈ రెసిపీ బాగా పనికొస్తుంది. సో అదండి, రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రెసిపీలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.